రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెంగళ వెంకటేశం అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు కుసుమ గణేష్ మధ్యంలో విష పదార్థం కలిపి వెంకటేశాన్ని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం రాజకీయ ప్రత్యర్థి దార్ల సందీప్ నిరికించేందుకు సూసైడ్ నోటు ఉంచినట్లు వెల్లడించారు. కేసులో గణేష్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తారీఖు వెంగళ వెంకటేశం అనే వ్యక్తి మిస్ అయిందని చెప్పేసి రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చారు. దరఖాస్తు ఇస్తే సిరిసిల్ల సిఐ గారు ఆయన సిబ్బంది దాని మీద అంటే ఈ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దాని మీద దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తే ఈ వెంగళ వెంకటేశంను ఫస్ట్ డెడ్ బాడీ దొరికింది రగుడు దగ్గర. ఈ డెడ్ బాడీ దొరికితే దాన్ని పోస్ట్మార్టం చేయించడం జరిగింది. చేయించిన తర్వాత మళ్ళీ సీసీ కెమెరాలు కాల్ డేటా ఆధారంగా చేస్తే అది ఆత్మహత్య కాదు హత్య అని తేలింది. దాంట్లో సస్పెక్ట్ అయినటువంటి లాస్ట్ అతను ఎవరైతే వెంకటేశం తోటి నడుచుకుంటూ పోయిండో ఆ వ్యక్తిని మనం పట్టుకొని విచారణ చేస్తే అతను ఏం చెప్పిండు అని అంటే పని మన పద్మశాలి సోదరులు బట్టలు డైయింగ్ కోసం వాడే దాన్ని కలిపి ఇవ్వడం వల్ల తాగి చనిపోయిండు అని చెప్పేసి చెప్పారు. ఇలా గణేష్ అని ఇతని దగ్గర వెంకటేశం ఎవరైతే పనిచేస్తాడో ఎవరి దగ్గర భీములు నింపుతాడో ఆ భీములు నింపే ఓనర్ ఉంటాడు కదా గణేష్ అతను చంపినట్టు తెలియంది. దానికి కారణాలు ఎందుకు అనంటే ఇంతకుముందు గతంలో ఈ దార్ల సందీప్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్ల కోసం పైసలు తీసుకున్నాడని చెప్పేసి ₹1,00,000 డిమాండ్ చేసిరని చెప్పేసి ఈ వెంకటేష్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ మీద దర్యాప్తు జరుగుతుంటే దాని మీద కక్ష కట్టి అతన్ని ఎట్లయినా డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ గణేష్ అనే వ్యక్తి ఇతన్ని చంపి ఈ నేపాన్ని అవతల మీద నెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాడు. దాన్ని ప్రతి ఒక్కటి ఆధారాలతోటి సహా అతను తీసుకున్న మన బాటిళ్ళు కానీ లేకపోతే అతన్ని ఫోన్ కానీ అన్నీ రికవరీ చేయడం జరిగింది. అయితే ఇందులో వెంగళ లక్ష్మణు, తర్వాత పోసు రమేషు, పసునూరి సూర్యప్రకాషు ఇంకొక వ్యక్తి ఇతనికి సహాయం చేసినట్టు తెలిసింది. దాని మీద కాల్ డాటా ఆధారంగా వాళ్ళ మీద అంటే దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇతన్ని రిమాండ్ చేస్తున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఈ 2-3 కారణాలు చెప్తున్నాడు. ఈ దార్ల సందీప్ తోటి ఉన్నటువంటి ఒక వైరం అంటే లక్ష్మణ్కు ఆయనకు మధ్యలో గొడవ ఉంటే ఆ గొడవను ఆధారం చేసుకోండి ఒకటి. రెండోది అతను ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ఈయన చనిపోయిన ఆయన భార్య ఎప్పుడు తిడుతుంది, ఇంటికి వచ్చి తిడుతుంది అని చెప్పేసి ఒకటి చెప్తున్నాడు. కానీ అంటే మేజర్గా మాత్రము ఈ 2 కారణాలు ఉన్నాయి. పొలిటికల్కు సంబంధం లేదు. కాకపోతే ఆ వ్యక్తి ఇంతకుముందు పోటీ చేశారు. వ్యక్తులకు సంబంధం కానీ పోటీలకు సంబంధం లేదు. ఇతను కొంచెం లక్ష్మణ్కు అంచరు. కేసులు ఇవాళ రిమాండ్ చేసేది ఒకళ్ళే. మిగతా 3 మీద దర్యాప్తు 4 మీద దర్యాప్తు కంప్లీట్ కాలేదు. కావంగానే వాళ్ళను కూడా మెరిట్స్ బేసింగ్ ఆన్ ద మెరిట్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాల్ డాటాలు అనాలిసిస్ చేస్తున్నాం, మిగతా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. మనం ఎట్లా చెప్పాలి, మనకు అట్లాంటి మన దృష్టికి రాలేదు. నిందితుని దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్, 2 మొబైల్ ఫోన్లు, ఒక నైట్ డ్రాపు వాడే పాయిజను నైట్ డ్రాపు, ఎంసీ విస్కీ బాటిల్స్, అక్యూడ్కి సంబంధించిన క్లాత్స్, క్యాపు, ఒకటి సూసైడ్ నోటు. యాక్చువల్గా ఈ సూసైడ్ నోటు
అతనికి చనిపోయిన వ్యక్తి జేబులో పెట్టారు. ఎవరు? గణేష్. మాకెక్కడ డౌట్ వచ్చిందని అంటే చనిపోయిన వ్యక్తికి చదువు రాదు, సూసైడ్ నోట్ ఎట్లా రాసుకుంటాడు అని డౌట్ తోటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అది మర్డర్గా తెలియదు. అది జనరల్గా కనిపించుడు ఏదో ఆత్మహత్యలా కనిపించి ఉంటుంది, కానీ జనానికి అది మర్డర్గా తెలియదు. మున్సిపల్ వైస్ చైర్మన్ దారుల సంధించిన అనుమానాలను పిటిషన్ ఇచ్చింది కదా, ప్రైమరీగా మీరు చేసిన ఎంక్వైరీలో ఏమన్నా వైస్ చైర్మన్ గారికి ఏమన్నా సంబంధం ఏం జరిగిందా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం తెలియలేదు. వీళ్ళ మీదనే మాకు డాటా వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఉంది. మిగతా ఇంకెవరి మీద ఏమన్నా వస్తే మేము చెప్తాం. మళ్ళీ కేసు అయింది. ఓకే, ఆయన వెంగళ వెంకటేశ్వను హత్య చేస్తే సందీప్ మీదకి పోతుందని ఈ గణేష్ అనుకున్నాడు. అట్లా ఒక చిట్టి రాసి పెట్టిరు. హత్య చేయాలనే బలవంత కారణం ఏంటంటే చంపితే అతని మీదకి పోవాలని చెప్పేసి అతన్ని డిఫేమ్ చేయాలని. మీరు హత్య కేసు అటు పోతుంది, మీరు చంపేస్తారని చెప్పేసి అదే ఉద్దేశం.